హలో ఆల్, నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. ఇంటర్నెట్ కంటెంట్ మీద కేంద్రం ఎంత కఠినంగా వ్యవహరిస్తుందో అందరికీ తెలిసిన విషయమే. అలాగే ఇకపోతే సినిమాలకు కూడా సెన్సార్ బోర్డు ఉంది. అయితే ఓటీటీలకు నియంత్రణ ఏదైనా ఉందా? అసలు ఓటీటీ గురించి, ఓటీటీ అనుకున్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, ఓటీటీ మీద నియంత్రణ ఎలా పనిచేస్తూ ఉంటుంది, ఈ విశేషాలన్నీ ఈ వీడియోలో చూద్దాం. సాధారణంగా సినిమాలకైతే ఖచ్చితంగా సెన్సార్షిప్ ఉంటుంది. సిబిఎఫ్సి బోర్డ్ ఆఫ్ సర్టిఫికేషన్ కావాలి. ఏ సినిమా అయినా సరే రిలీజ్ కావాలంటే థియేటర్ రిలీజ్కైనా, తర్వాత ఓటీటీ కంటే ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ ఎప్పుడు అవుతుంది కాబట్టి అక్కడ ఈజీగానే యాక్సెస్ ఉంటుంది. అలాగే సోషల్ మీడియా కంటెంట్లో ఏదైనా సరే అశ్లీలత ఉన్నా, లేకపోతే పిల్లలకి హానికరమైనటువంటి సన్నివేశాలు ఉన్నా, హింస ఉన్నా, ఇటువంటి సన్నివేశాలు ఏ ఉన్నా సరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నుంచి 24 నుంచి 72 గంటల్లోపు తొలగించాలన్నది కేంద్రం కఠినంగా తీసుకొచ్చినటువంటి రూలు. ఇది ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ అవుతూనే ఉంది. సో ఇవన్నీ కూడా అందరికీ తెలిసిన విషయాలే. అయితే మనం రెగ్యులర్గా చూసేటువంటి అమెజాన్ కానీ, నెట్ఫ్లిక్స్ కానీ, హాట్స్టార్ కానీ ఇటువంటి ప్లాట్ఫామ్స్లో మరి రెగ్యులేషన్ ఎలా ఉంటుంది? ఎందుకంటే ఓటీటీ అన్నది సెన్సార్షిప్ కిందకి రాదు. ఓటీటీ ఎప్పుడూ సెన్సార్ బోర్డు నియంత్రణలో ఉండదు. మరి ఓటీటీ ఎలా పనిచేస్తుంది? ఓటీటీని నియంత్రించేది ఏది అంటే ఓటీటీ ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 2021 రూల్స్ ప్రకారం పనిచేస్తూ ఉంటుంది. అంటే డైరెక్ట్గా ఓటీటీ మీద ఈ ఏదైతే సెన్సార్షిప్ లేనప్పటికీ బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి అవసరం అయితే ఓటీటీకి ఉంది. ఇంకా చెప్పాలంటే మిగిలిన డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఏవైనా 50 లక్షల యూజర్స్ కానీ ఇవి కానీ దాటితే ఓటీటీలు కాకుండా వాటికి ఒక సంస్థ ఉంటుంది, స్థానిక అధికారులు, కంపైలెన్స్ రిపోర్ట్స్ ఇవన్నీ కూడా తప్పనిసరి. ఓటీటీలో ఏదైనా ఒక కంటెంట్ పెట్టేటప్పుడు 3 దశల్లో పర్యవేక్షణ చేస్తారు. ఒకటి, ఏదైనా కంప్లైంట్ వస్తే స్వయంగా ఓటీటీ సంస్థే పరిష్కరించేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ అది కుదరకపోతే ఈ ఓటీటీ సంస్థలు ఏర్పాటు చేసినటువంటి స్వయంగా వాళ్ళే ఏర్పాటు చేసినటువంటి నియంత్రణ సంస్థలు వాటిని పర్యవేక్షిస్తాయి. ఇక ఈ 2 లెవెల్స్లో కూడా సమస్య సాల్వ్ కాలేదంటే అప్పుడు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది, సమస్యని పరిష్కరిస్తుంది. రీసెంట్గా 43 ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఈ ఐటీ ఇన్ఫర్మేషన్ కోడ్ ఆఫ్ ఎథిక్స్ ప్రకారం, అందులో కూడా సేమ్ అశ్లీలత, అలాగే పిల్లలకు హాని కలిగించే సన్నివేశాలు, హింస లాంటివి ఏవి కూడా ఉండకూడదు. అలాగే కొన్ని రూల్స్ ఉన్నాయి. అవి అతిక్రమించినందుకు 43 ఓటీటీలకు కేంద్రం యాక్సెస్ ఇవ్వకుండా ఆపేసింది. సో ఇది ఒక స్ట్రిక్ట్ వార్నింగ్, ఓటీటీస్ కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండాలని. ఇకపోతే సోషల్ మీడియాకి ఓటీటీకి చాలా డిఫరెన్స్ ఉంది. సోషల్ మీడియాలో మనం డీప్ ఫేక్ కావచ్చు, ఏ ఇంపర్సనేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉంటాం. వీటి మీద యాక్షన్ జరుగుతూ ఉంటుంది. కానీ ఓటీటీకి ఇటువంటి డైరెక్ట్ అటాక్ లేకపోయినప్పటికీ బాధ్యతగా వ్యవహరించకపోతే ఓటీటీలు కూడా ఇప్పుడు ప్రెజెంట్ రన్ అవుతున్న ఓటీటీలు కూడా ఈ 43 ఓటీటీలకు జరిగినటువంటి పరిణామాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఇప్పుడు ఓటీటీలో మీరు చాలామంది అమెజాన్, నెట్ఫ్లిక్స్ ఇవన్నీ చూస్తూ ఉంటారు. వీటి రెగ్యులేషన్ మీకు ఎలా అనిపిస్తూ ఉంది? చాలా బోల్డ్ సీన్స్ కానీ చాలా కానీ కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా సరిగ్గానే నియంత్రించబడుతున్నాయని మీరు అనుకుంటున్నారా లేదా? కమెంట్స్లో తెలియజేయండి.